హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ దిల్ సేసు. నేను ఇప్పుడే కింగ్డమ్ మూవీ చూసి వస్తున్నాను. ఇది ఎలా ఉందంటే క్యూరియస్, ఎక్సైటింగ్, బ్యాలెన్స్డ్గా అనిపించింది. విజయ్ దేవరకొండని ఒక కొత్త గెటప్లో అయితే మన ముందుకు వచ్చాడు ఈ కింగ్డమ్ ద్వారా అనిపించింది. నేనైతే అనౌన్స్మెంట్కి చాలా ఎక్సైట్ అయ్యి వీడియో కూడా పెట్టాను. ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ చూసాక స్టోరీ లైన్ ఒక్క లైన్లో చెప్పేశాడు ఏంటి అనిపించింది ట్రైలర్లో. నాకైతే సరేలే కొత్తగా ట్రై చేశారేమో అనుకున్నా, కానీ సినిమా చూసాక ట్రైలర్ ఓకే అనిపించింది. ఏంటంటే అందరు ఈ సినిమాని కేజీఎఫ్, సలార్, పుష్ప చిత్రాలతో కంపేర్ చేసి చూస్తున్నారు. అంటే ఆల్రెడీ మనం చూసాం కదా, అలా ఇంకా ఇది కొత్తగా ట్రెండ్ని అయితే సెట్ చేయలేదు. చెప్పాలంటే ఇది ఎలా ఉందంటే ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్ మాదిరే నేను ఫీల్ అయ్యా. సత్యదేవ్ ఆ యాక్టింగ్ బాగుంది, కానీ తన రోల్ ఇంకొంచెం ఉంటే బాగుండేది అనిపించింది. విలన్ అయితే బాగానే చేశాడు. అనిరుద్ స్కోర్ ఇంకా హైలైట్ మూవీకి చెప్పాలంటే. సినిమా పూర్తిగా బాగా తన బీజిఎంతో మనల్ని ఆకట్టుకున్నాడు. ఆ ఫైటింగ్ సీన్స్తో కానీ వీటన్నిటిలో బీజిఎం చాలా బాగా ఇచ్చాడు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ కోసం మాత్రం థియేటర్కి వెళ్ళొచ్చు విజయ్ ఫ్యాన్స్ అయితే. స్టోరీ నచ్చకపోవచ్చు, కానీ విజయ్ ఫ్యాన్స్ అయితే ఇంకా ఆయన యాక్టింగ్కి ఫిదా అయిపోతారు. విజయ్ దేవరకొండ యాక్టింగ్ ఇంప్రెస్ చేసింది నాకైతే. వన్ మ్యాన్ షో అనిపించింది. అదే కంపారిజన్ చేసుకోకుండా వెళ్ళి చూస్తే మాత్రం ఇదొక మంచి సినిమా అనే ఫీల్ వస్తుంది మనకి. అన్నిటికీ మనం ఏమైపోతుందంటే కంపారిజన్ చేసుకుంటున్నాం. ఆ కంపారిజన్ చేసుకోకుండా ఇప్పుడు ఈ సినిమాని చూస్తున్నాం అన్నట్టే వెళ్ళి చూస్తే మాత్రం కొద్దిగా మనం కథలో ఇన్వాల్వ్ అవుతాం. అంటే కంపారిజన్ లేకపోతే, కంపారిజన్ ఉంటే మాత్రం ఈ సినిమా చూడాలనిపించదు. నాకైతే విజయ్ దేవరకొండ మళ్ళీ బ్యాక్ వచ్చాడు అనిపించింది. ఇంకా కాస్త మంచి సినిమాలు తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఫైనల్గా అయితే నేను ఈ సినిమాకి హ్యాపీగానే చూసాను. నాకైతే మిక్స్డ్ రివ్యూస్ లేవు. ఇది నా ఒపీనియన్ మాత్రమే. మీరు విజయ్ దేవరకొండ ఫ్యాన్ అయితే మీరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుద్దనే అనుకుంటున్నాను. ఈ సినిమా సెకండ్ హాఫ్లో అయితే ఏఐ వాడారు. ఇంకో సినిమాతో కంపారిజన్ లేకుండా వెళ్ళి చూస్తే మాత్రం ఇది వన్ టైం వాచింగ్ మూవీ అని అయితే చెప్పగలను. మీకు కనుక నా రివ్యూతో ఏకీభవిస్తూ ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ దిల్ సేసు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.